నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ వ్యవస్థ 2 దశాబ్దాలుగా తీవ్ర రాజకీయ ఆర్థిక వాదనలకు కేంద్ర బిందువుగా మారింది. ఒకవైపు ఉద్యోగులు పాత పెన్షన్ పథకం ఓపీఎస్ పునరుద్ధరణను డిమాండ్ చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వాలు దానివల్ల ఏర్పడే దీర్ఘకాలిక ఆర్థిక భారాన్ని భరించలేని స్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో కొత్త పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇందులో ఉన్న మెరుగైన అంశాల కారణంగా దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. తమిళనాడులో గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గగన్ దీప్ సింగ్ బేడి నేతృత్వంలోని 3 సభ్యుల పెన్షన్ కమిటీ తాజాగా చేసిన సిఫారసుల ఆధారంగా తమిళనాడు అస్యూర్డ్ పెన్షన్ స్కీమ్ టీఏపీఎస్ను ప్రభుత్వ అమల్లోకి తెచ్చింది. టీఏపీఎస్ కింద ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనంలో 10% పెన్షన్ నిధికి జమ చేయాలి. అయితే హామీ ఇవ్వబడిన పెన్షన్ను అందించడానికి అవసరమైన అదనపు నిధుల అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. పెన్షనర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సంవత్సరానికి 2 సార్లు డిఏ పెంచుతారు. పెన్షనర్ మరణిస్తే పెన్షనర్ పొందుతున్న పెన్షన్లో 60% నామినేటెడ్ చేయబడిన లబ్ధిదారులకి కుటుంబ పెన్షన్గా చెల్లిస్తారు. పదవి విరమణ సమయంలో లేదా సర్వీసులో ఉన్నప్పుడు మరణించిన సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకు వారి సర్వీసు కాల వ్యవధి అదనంగా 25 లక్షల రూపాయలకు మించకుండా గ్రాట్యుటీ అందిస్తారు. పెన్షన్ అర్హత పొందకముందే రిటైర్మెంట్ తీసుకున్న కనీస పెన్షన్ చెల్లిస్తారు. అలాగే సిపిఎస్ కింద సర్వీసులో చేరి కొత్త పథకం అమలు ముందు రిటైర్డ్ అయిన ప్రత్యేక పెన్షన్ చెల్లిస్తారు. మార్కెట్ రాబడులతో సంబంధం లేకుండా ఉద్యోగికి హామీతో కూడిన పెన్షన్ అందిస్తామని ప్రకటించడం ఈ కొత్త పెన్షన్ విధానంలో కీలకమైన అంశం. ఈ కొత్త పథకంలో ఉద్యోగి 10% వాటా చెల్లిస్తే 50% పెన్షన్ హామీ లభిస్తుంది. మార్కెట్ రాబడుల ద్వారా ఏర్పడే పెన్షన్ మొత్తం ఉద్యోగికి రావాల్సిన చివరి జీతంలో 50% కంటే తక్కువ అయితే ఆ లోటును ప్రభుత్వం తన బడ్జెట్ నుంచే భర్తీ చేస్తుంది. ఈ పథకాన్ని కేవలం ఆర్థిక సంస్కరణగా కాకుండా సామాజిక భద్రతా పథకంగా రూపకల్పన చేశారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి కొన్ని రాష్ట్రాలు నేరుగా ఓపీఎస్కు వెళ్లినా తమిళనాడు ప్రభుత్వం కేంద్రం ప్రతిపాదించిన యూపీఎఫ్ పథకం ఆత్మను తీసుకుని ఈ కొత్త పథకాన్ని రూపొందించింది.